హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాగీస్ వరల్డ్. సో టుడేస్ వ్లాగ్ వచ్చేసి నా మెహందీ ఆర్ట్ అనమాట. నేను మెహందీ వేస్తుంటానండి, చాలా ఇయర్స్ నుంచి వేస్తున్నాను, ఇప్పటికీ నేర్చుకుంటున్నాను కూడా. సో నేను ఈరోజు మీకు నా ఫేవరెట్ డిజైన్స్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఇది నేను వేసిన ఫస్ట్ కాంప్లికేటెడ్ డిజైన్. ఎప్పుడు కూడా ఇంత కాంప్లికేటెడ్ నేను ఫస్ట్ ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకే నేను మీకు ముందుగా చూపించబోతున్నాను. ఇందులో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, వెదర్ ఇట్ ఈస్ అన్ ఎలిఫెంట్, లేకపోతే బ్రైడ్, లేకపోతే ఫ్లవర్స్ కానివ్వండి, పికాక్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్. ఇట్ టుక్ మీ లైక్ 2 hours, ఎందుకంటే చాలా పెద్ద చేతులు, కానీ చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా నేర్చుకుంటున్నాను. అప్పుడు ఇది ఒక బ్రైడ్ అండ్ గ్రూమ్ డిజైన్. అసలు చెప్పాలి అంటే చాలా డీటెయిలింగ్ వర్క్ అండి ఇది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు మెహందీ అనేది ఏదో సింపుల్ వేసేయచ్చు అని. నో, చాలా పనితో కూడుకున్నది, చాలా కష్టమైన పని అనమాట. ఇది ఒక ఆర్ట్. ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి కూర్చొని వేస్తాము ఒక 2-3 hours. చాలా పెయిన్తో కూడుకున్నది కూడా, కానీ హార్డ్ వర్క్ ఎప్పుడు పోదా అంటారు కదా, లాస్ట్కి ఇట్ టర్న్స్ అవుట్ వెరీ గుడ్. సో ఇది కూడా అలాగే. నేను చాలా ఆ రోజు నాకు తెలిసి ఇది ఒక అంత టైం పట్టలేదండి ఇది వేయడానికి, ఒక 15 minutes పట్టి ఉంటుంది, 15-20 minutes. బట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. నేను ఫస్ట్ టైం నేర్చుకున్నాను అది వేయడానికి. ఇది మీకు ఇక్కడ బయట ఇట్లా కనిపిస్తుంది, కానీ మనం హ్యాండ్ మీద వేసాక ఇంకా చాలా చిన్నగా ఉంటుంది. మినియేచర్ డిజైన్ అంటారు కదా, సో అట్లా అనమాట. సో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉంటాయండి మెహందీలోని. ఏదో జస్ట్ ఒక చిన్న డిజైన్ వేసడం అని కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేస్తున్నారు. మ్యారేజెస్ అంటే ఇలా బ్రైడ్ గ్రూమ్ అని, బేబీ షవర్స్ అంటే మదర్ బేబీ అని చెప్పేసి ప్రతి ఒక్క ఒకేషన్కి మనం మెహందీ డిజైన్స్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ డిజైన్స్లో మనం వేస్తూ ఉన్నాం అనమాట. సో చూడండి ఎంత బాగా వచ్చింది కదా, చాలా క్లారిటీగా ప్రతి ఒక్క డీటెయిల్ని వదలకుండా వేసానండి. నెక్స్ట్ ఇది మా రిలేటివ్స్ ఫంక్షన్ వేసాను. చాలా పెద్ద చేతులని నేను మర్చిపోను అసలు, ఎందుకంటే అంత బాగా వచ్చింది. నాకు చాలా నచ్చింది డిజైన్. అక్కడ లాస్ట్లో ఆ ఎలిఫెంట్ డిజైన్ కూడా నాకు చాలా నచ్చింది. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఇది కూడా నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను మా సిస్టర్కి కావాలంటే, ఒక రోజు అనమాట. నెక్స్ట్ చాలా సింపుల్ డిజైన్ అండి, చిన్నది. సింపుల్ అని చెప్పకూడదు కానండి, ఎందుకంటే చిన్న డిజైన్ అయినా సరే చాలా నీట్గా వేయాలి, ఎందుకంటే అది క్లారిటీగా కనిపిస్తుంది కాబట్టి. మనం ఇది బ్రైడల్ డిజైన్స్లా కాకుండా ఇది చాలా బాగా వేయాలి. అండ్ ఇది కూడా మా సిస్టర్ ఫ్రెండ్ మ్యారేజ్ అంటే వెళ్ళి వేశాను. చాలా బాగా వచ్చిందండి. 2 hours పట్టింది ఇది కూడా వేయడానికి. మ్యాక్సిమం 2 hours పడుతుందండి, ఏ బ్రైడల్ డిజైన్ అయినా సరే బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 hours పడుతుంది. ఇది మా సిస్టర్ మ్యారేజ్కి వేశాను. చాలా బాగా వచ్చింది. ఈవెన్ ఏది నేను రిపీట్ చేయలేదండి, ఏ మెహందీ డిజైన్ కూడా నేను రిపీట్ చేయలేదు. ఏదో ఒకటి చేంజ్ చేస్తూనే ఉన్నాను అనమాట. ప్రతి ఒక్క డిజైన్లోని కొత్తగా ఏవో ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాను. నాకు కొత్తవి నేర్చుకోవడం చాలా ఇష్టం. ఐ లవ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. సో ఇలాగే నేను కూడా ఇవి కూడా ఏదో వీడియోస్ చూస్తూ కానీ, లేకపోతే నాకు తోచినంత వరకు నేను నేర్చుకుంటూ వేస్తూ ఉంటానన్నమాట. చూడండి ఎంత బాగా పండిందో కదా. ఇది కూడా కొంచెం సింపుల్ డిజైన్ అండి, ఇది అంత ఎక్కువసేపు పట్టలేదు. ఇది నా హ్యాండ్. ఇట్ కేమ్ అవుట్ వెల్. ఇది కూడా కొంచెం లీఫ్ టైప్ డిజైన్ అనమాట. చిన్న డిజైనే కదా, టైం పట్టదు అనుకోకండి. నీట్గా రావాలంటే ఇట్ టేక్స్ టైం. ఇది కూడా ఏదో టాటూ టైప్ లాగా చాలా నచ్చిందండి. చిన్న బౌ అండ్ మిక్కీ మౌస్ హ్యాండ్స్ చాలా బాగున్నారు కదా. ఇంకా మీరు ఇలాంటి నా మెహందీ వ్లాగ్స్ చూడాలంటే స్టే ట్యూన్ ఫర్ మోర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.